తెలంగాణలో బీఆర్ఎస్ ని రాజకీయంగా దెబ్బతీసేందుకు భారీ స్కెచ్ వేశాయి కాంగ్రెస్ బీజేపీలు. ఒకప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సాగిన రాజకీయాలు ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు నడుస్తున్నాయి. తెలంగాణలో రెండు ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ని టార్గెట్ చేశాయని అర్థమవుతోంది. ఈ మధ్య బండి సంజయ్ వ్యాఖ్యలు, గతంలో కాంగ్రెస్ బీజేపీ ఆఫీసులపై పరస్పర దాడులు, వీటన్నిటినీ చూసిన తర్వాత రెండు జాతీయ పార్టీలు కారు పార్టీని టార్గెట్ చేసినట్లే కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో 2001 నుంచి కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది కారు పార్టీ. తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా పుట్టుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రం ఏర్పాటయ్యాక పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ పార్టీగా ఎదగాలనుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలను, హామీల అమలులో వైఫల్యాలను ఎండగడుతూ ప్రతి అంశాన్ని తెలంగాణ ఉద్యమ తరహాలో తీసుకుపోవాలని చూస్తోంది. దీంతో బీఆర్ఎస్తో ఎప్పటికైనా ముప్పేనని భావించిన కాంగ్రెస్ పార్టీ నేతలు మరో వ్యూహానికి పదును పెట్టారు. తెలంగాణ రాజకీయాల్లో ఎంతసేపటికి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లా కాకుండా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలా పొలిటికల్ ఫైట్ ఉంటే బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందన్న ఆలోచన చేశారు. అందులో భాగంగానే 2 నెలలుగా తెలంగాణలో కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలకే కౌంటర్లు ఇస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్ ఎంత మొత్తుకున్నా వాళ్ల స్టేట్మెంట్లను లెక్కలోకి తీసుకోవడం లేదు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ లైన్లోకి వస్తేనే మాట్లాడుతా అన్నట్లుంది రేవంత్ రెడ్డి వ్యూహం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. ఒకప్పుడు బలహీనంగా కనిపించిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలను గెలిచిన తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావడం పెద్ద కష్టమేం కాదన్న ఆలోచనకొచ్చింది. పైగా కేంద్రంలో అధికారంలో ఉండడంతో తెలంగాణ రాజకీయాల్లో కాషాయ పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. కవిత అరెస్టు తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదన్న సంకేతాలను జనాల్లోకి తీసుకువెళ్లింది కాషాయ దళం. కవిత అరెస్టు తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో సమానంగా సీట్లు గెలుచుకుంది కమలం పార్టీ. ఒక్క సీటు గెలవలేకపోయిన బీఆర్ఎస్ 3 లోక్సభ స్థానాల్లో మినహా మరెక్కడా గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో బీజేపీ పెద్దలకు క్లారిటీ వచ్చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ బలంగా ఉంటే బీజేపీ అధికారంలోకి రావడం కష్టమని అధిష్టానం గమనించింది. అందుకే బండి సంజయ్ ప్రతిసారి బీఆర్ఎస్ గత పాలనను గుర్తు చేస్తూ ప్రస్తుత కాంగ్రెస్ పాలనతో పోలుస్తూ 2 పార్టీలను ఎండగడుతున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ పెడితే తెలంగాణలో పార్టీ బలోపేతమవుతుందన్న వ్యూహంతో ఉన్నారు కాషాయ పార్టీ నేతలు. ఎలాగూ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేయకుండా ఉండదు. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు చేయాలంటే దేశ బడ్జెట్ కూడా సరిపోదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ క్యాష్ చేసుకునే ముందే జనం చూపు తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది బీజేపీ. ఇప్పటిదాకా తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ పాలనను చూశారు, టీడీపీ అధికారాన్ని చూశారు, 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో ఉన్నారు. ఇక బీజేపీ పాలన ఎలా ఉంటుందో ఒక్కసారి చూడాలన్న ఆలోచనతో ఉన్నారని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. 2014 ఎన్నికల్లో పెద్దగా క్యాడర్ లేకున్నా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్. ఆ మాటకొస్తే పార్టీ బలంగా లేకున్నా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే తెలంగాణలో ఓట్ల గాలి ఒక పార్టీ వైపే మళ్లుతోంది. అవే లెక్కలతో తెలంగాణలో వచ్చేది బీజేపీని అంటూ చెప్పుకొస్తున్నారు కాషాయ పార్టీ నేతలు. తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయాలుంటే బీజేపీ అధికారంలోకి రావడం చాలా కష్టం. అందుకే కమలదళం రూట్ మార్చింది. బీఆర్ఎస్ నేతల స్టేట్మెంట్లను పట్టించుకొని బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడినా ఒంటికాలిపై లేస్తున్నారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా బలంగా ఉన్న బీఆర్ఎస్ కంటే బలహీనంగా ఉన్న బీజేపీ రాజకీయంగా ఎదిగితేనే బెటర్ అన్నట్లు ఆలోచనతో ఉన్నారు. ప్రియాంక గాంధీపై ఓ బీజేపీ నేత చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ బీజేపీ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు. దీనికి ప్రతిగా బీజేపీ కార్యకర్తలు గాంధీ భవన్పై దాడి చేసి ఫ్లెక్సీలు చించివేశారు. దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందంటున్నారు విశ్లేషకులు. ఆ రోజు కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై హైకోర్టు వ్యాఖ్యలతో కేటీఆర్ న్యూస్ పెద్దగా చర్చకు రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ బీజేపీ వ్యూహంలో భాగంగా
పార్టీల ఆఫీసులపై పరస్పర దాడులు చేసుకున్నట్లు కూడా చర్చ జరిగింది. రైతుల సమస్యలతో కేటీఆర్ జిల్లాలో రైతు దీక్షలు చేస్తున్న సమయంలో చర్చ గద్దర్కి పద్మ అవార్డు వైపు మళ్లింది. గృహ నిర్మాణాల పథకానికి ఇందిరమ్మ పేరు ఎలా పెడతారని బండి సంజయ్ నిలదీయడంతో మంత్రులు, కాంగ్రెస్ నేతలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చ రెండు జాతీయ పార్టీల మధ్య కొనసాగుతోంది. దీంతో గ్రామాల నుంచి రాష్ట్ర రాజధాని వరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హడావుడి పెరిగిపోయింది. ఇదే వ్యూహాన్ని కొనసాగిస్తే రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ తట్టుకోవడం కష్టమేనన్నట్లుంది పరిస్థితి. తెలంగాణలో సుమారు 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. అందుకే తెలంగాణలో కాషాయ పార్టీ తమకు పోటీ వచ్చే అవకాశమే లేదని భావిస్తోంది కాంగ్రెస్. కాకపోతే ఆ పార్టీ కాస్త బలపడితేనే బీఆర్ఎస్కి అవకాశం లేకుండా పోతుందన్న వ్యూహంతో ఉంది. రెండు జాతీయ పార్టీల వ్యూహాలకు బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందా, లేక మరో ప్రాంతీయ సమస్యను పట్టుకుని పార్టీని బలోపేతం చేసుకుంటుందో భవిష్యత్తు రాజకీయాలే డిసైడ్ చేయబోతున్నాయి.